ఇవాళ మనం మహాకుంభమేళా గురించి తెలుసుకుందాం రండి. మహాకుంభమేళా 2025లో హిందువులు దీన్ని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగలో జరుగుతోంది. అయితే అసలు ఈ కుంభమేళాని ఎందుకు నిర్వహిస్తారో, దాని చరిత్ర ఏంటి, కుంభమేళాలో ఎన్ని రకాలున్నాయి, ఈ కుంభమేళాలో నిర్వహించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది వాటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. కుంభ అంటే కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గలది అన్న పదం. దీన్ని కలశం అని కూడా పిలుస్తారు. భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలో ఈ పండుగ నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి అండ్ కలయిక లేదా జాతర అని చెప్పవచ్చు. అనేక మంది హిందువులు యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకనే కుంభమేళ. అండ్ అలాగే సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను చేస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. పూర్వం దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేస్తారు. అండ్ మేరు పర్వతాన్ని వాసుకిగా తాడుగా కట్టి అమృతాన్ని చిలుకుతారు. అప్పుడు అమృతంతో పాటు హాలాహలం కూడా వస్తుంది. అప్పుడు హాలాహలాన్ని శివుడు తాగుతాడు. అండ్ ఆ తర్వాత ఐరావతం, లక్ష్మీదేవి వస్తాయి ఈ సముద్ర మథనం ద్వారా. అప్పుడు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఆ తర్వాత అమృతాన్ని రాక్షసుల నుండి కాపాడడానికి మాయ చేసి మోహిని అవతారం ఎత్తుతాడు. అండ్ శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచుతాడు ఈ అమృతాన్ని. ఈ పంచగ్రామంలో అమృతం కలశంలోని కొన్ని అమృతపు చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నదులపై అమృతాన్ని ఇచ్చే పడడం జరుగుతుంది. అండ్ ఈ నీళ్లు తాగితే, అలాగే ఈ నీళ్ళని స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. అండ్ అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో ఈ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుంది అండ్ భక్తులు భావిస్తారు. అందుకే కుంభమేళా సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్తూ ఉంటారు. కుంభమేళాలోని రకాలు తెలుసుకుందాం రండి. సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. హరిద్వార్, ప్రయాగలో ఈ అర్ధ కుంభమేళా జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అంటే ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో ఈ పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలో 12 పూర్తయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఇది అలహాబాద్లో నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళానే. 144 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది. దీన్ని మీరు మాత్రం మిస్ అవ్వకండి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ దీన్ని ప్రయాగ్రాలో నిర్వహిస్తారు. అండ్ అలహాబాద్ అని కూడా దీనికి ఒక పేరు ఉంది. ప్రాంతాల వారీగా ఇలా చేసుకుంటారు. అండ్ ప్రాంతాలు ఎలా ఎంచుతారంటే, సూర్యుడు, బృహస్పతి గ్రహాలు స్థానాల ఆధారంగా కుంభమేళాన్ని నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాన్ని నాసిక్లోను, త్రయంబకేశ్వర్లోను నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థానంలో కుంభమేళా నిర్వహిస్తూ తేదీలు సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం రండి. 2013లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాకు 30 మిలియన్లు పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అండ్ ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది ప్రయాగకు వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తోంది. అండ్ భక్తులకి రక్షణగా చాలా కట్టుబాట్లు అండ్ చాలా కట్టుదిట్టమైనవి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ ఎంతో సేఫ్టీ గురించి కూడా ఆలోచించి భక్తులు సేఫ్గా ఉండాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించడం వంటి పనుల్లో కూడా నిమగ్నమైంది ప్రభుత్వం. మహాకుంభమేళాకు ఆధ్యాత్మికంగా మేలుకొలుపుగా చూస్తారు. ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. తమ పాపాలను కడిగి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలని భావిస్తారు. ఈ కుంభమేళాలో సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక నాయకులు కూడా హాజరవుతారు. సాంస్కృతిక గొప్పతనానికి ప్రతిగా కుంభమేళా ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో నాగసాధువులు నగ్నంగా, సన్యాసులు బూడిద రాసుకొని కనిపిస్తారు. అఘోరాలు కూడా ఉంటారు.
అండ్ వివిధ ప్రాంతాల్లో కులాలు నుండి, మతాల నుండి, వివిధ ఆచారాల నుండి కూడా ప్రజలు వస్తారు. వివిధ దేశాల నుండి కూడా ఈ కుంభమేళాకి భక్తులు హాజరవుతారు. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా మహాకుంభమేళా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ.